సో నిన్న మనం బాహ్యమైన విషయాల గురించి చెప్పుకున్నాం. బాహ్యమైన మార్పు ఏంటి? బాహ్యమైన మార్పు తిలకం పెట్టుకోవటం. యాక్చువల్లీ ఇదే చాలా పెద్ద మార్పు. ఎంతమంది మందిరానికి ధోతి కండు వేసుకుని వస్తున్నారు? పూజారి తప్ప చాలా కదా, చాలా అరుదు ప్యాంట్ షర్ట్ వేసి వస్తుంటారు. సో ఎందుకు? ఇది చాలా సాంప్రదాయం. దీంట్లో దైవత్వం ఉంది. ఎందుకంటే అక్కడ విగ్రహాలు ఎవరు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకోలేదు, అందరూ ధోతి మీద ఉన్నారు. గణేష్ కూడా. సో ఇది దైవ అంటే దైవికమైన వస్త్రధారణ. అండ్ లక్ష్మీదేవి ఇప్పుడు మ్యాక్సీ పంజాబీ సూట్ వేసుకోలేదు. సో ఇది దైవికమైన వస్త్రధారణ. దాంట్లో ఎంతో విలువ ఉంది. దానికి మనం గమనించట్లేదు కానీ విలువ ఉంది. సో ఇది బాహ్యమైన మార్పు. తిలకదారం పెట్టుకోవటం, చేయటం బాహ్యమైనప్పటికీ దాని ఎంతో విలువ ఉంది. అయితే ఈ బాహ్యమైనవి బాహ్యంగానే ఉంటాయి, కానీ వాటి నుంచి లోతుగా వెళ్ళకపోతే ఆ బాహ్యమైంది మనకు ఒక సమస్యగా మారుతుంది. ఉదాహరణకి మనం నేను ఒక 23 ఏళ్లుగా 22 ఏళ్లుగా 20 ఏళ్ళు సంథింగ్ లైక్ దట్ ప్యాంట్ షర్ట్ వేసుకోవడం మానేసాను. ఓన్లీ ధోతి కూడా. ఇంతవరకు ఆ ఆలోచన కూడా రాలేదు, ఏం రాదు. సో ఇదేంటి, నాకు బాగా కంఫర్టబుల్గా ఉంది, నో ప్రాబ్లం. ఏంటి అని అనిపించదు. కానీ ఇప్పుడు దీనికి నేను అలవాటు పడి ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను అనుకోండి, ఊరికే వాడి మీద చిదరించకూడదు. ప్యాంట్ షర్ట్ ప్రచారం కోసం మీరు మారండి అని చెప్పచ్చు. కేవలం వాళ్ళు ప్యాంట్ వేసుకుంటున్నారు కాబట్టి ఊరికి చిదరించుకో. నేను ఆచరిస్తున్నాను నాకు వాళ్ళు ఒకనొక సమయంలో రావాలి. కానీ దాన్నే మనం పట్టుకొని ఇది ఇలా అన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? అపరాధాలు చేసే అవకాశం. సో మనం ప్రచారం ఎలా ఉండాలి? అపరాధం కాకూడదు, పని కావాలి. మన భాగవతం క్లాస్ లో ఒక మంచి ఉదాహరణ చెప్పారు. వాలి సుగ్రీవ వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి, మనస్పర్ధలు వచ్చాయి. శ్రీరామచంద్రుడు రావడం జరిగింది. హనుమంతుడి ద్వారా సుగ్రీవుడు వాళ్ళ మధ్య మైత్రి జరిగింది, ఫ్రెండ్షిప్ జరిగింది. హనుమంతుడు భక్తుడు దాసుడిగా ఉన్నాడు, కానీ సుగ్రీవుడు ఒక మిత్రుడిగా వాళ్ళ మధ్య. ఆయన రాముడు దేవాదేవుడు అయినప్పటికీ రాముడు ఆయనతో ఒక మిత్రుడిగా వ్యవహరించాల్సి ఆ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. సేంటి ఇక్కడ మిత్రం ఎలా స్వార్థమైంది కాదు, ఇద్దరికి స్వార్థం. అక్కడ సుగ్రీవుడికి వాలి మీదతో ప్రాబ్లం, రాముడికి సీతను వెతికి పెట్టాలి. ఆ విషయం మీద వాళ్ళిద్దరు, హనుమంతుడికి రాముడికి ఏంటి, ఆయన దేవాదేవుడు నేను దాస్తుంది అంతే. ఇంక వాళ్ళ మధ్య ఇంకేమీ భౌతికమైన లావాదేవీలు ఏం లేవు. కానీ వీళ్ళిద్దరి మధ్య అలా ఉండదు. సో ముందుగా సుగ్రీవుడు అని కోరుకున్నట్టుగా నేను ఏమైనా చేయాలంటే ఫస్ట్ వాలి నాకు అడ్డుగా ఉన్నాడు. సో రామచంద్రుడు ఆయన సంహరించారు. తర్వాత ఏమైంది? చాతుర్మాసం వచ్చేసింది. చాతుర్మాసం అంటే విపరీత వర్షాలు. సో ఆ టైంలో చాతుర్మాసం వచ్చేసి, చాతుర్మాసంలో ఫుల్ వర్షాలు. సో సుగ్రీవుడు ఉన్నాడు, ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను వెతకటం సీతాదేవిని మాకు సమయం కుదరకపోవచ్చు, అంటే ఇప్పుడు వీలు కాకపోవచ్చు. వర్షాకాలం పోనివ్వండి, 4 నెలల తర్వాత వెంటనే ఆ పని మీద ఉంటాం. శ్రీరామచంద్రుడు సీతా విరహంలో ఆయన ఎంతో మౌనంగా అక్కడ 4 నెలలు గడిపి. మరి సుగ్రీవుడు ఒక వ్యక్తి, నీ మిత్రుడు విరహంలో బాధలో ఉంటే మనం ఎట్లా ఏం చేయాలి? మనం కూడా అట్లీస్ట్ మీ పబ్లిక్ ప్రోగ్రామ్స్ అంతా కొంచెం నిగూఢంగా చేసుకోవాలి. ఈయన గుహలోకి వెళ్ళి ఇక కొత్త సంబరాలు, రాజభోగాలు, డాన్స్లు, ఫీస్ట్లు, విందులు అన్ని జరిపాయి. ఏం జరిగింది? ఫీస్ట్ డాన్స్ 4 నెలలు ఫీస్ట్ డాన్స్ ఇవి జరుగుతూనే ఉన్నాయి. 4 నెలలు అయిపోయి ఏదైనా భోగాలు పడిపోతే, భోగ విలాసాలు పడిపోతే సమయం దొరకదు. సమయం ఎట్లా గడిచిపోయినట్టు. కానీ ఎవరైతే తపస్సులో ఉంటారో సమయం కదలట్టు కదా, సాగినట్టు ఉంటుంది. బాధల్లో ఉన్నాం, ఇంకా అయిపోవట్లేదు అనిపిస్తుంది. సో రాముడు ఆ 4 నెలలు ఎంతో సీతా విరహంలో ఎంతో దివ్యమైన దుఃఖాన్ని అనిపించారు. అది భౌతికమైన దుఃఖం కాదు, దివ్యమైన దుఃఖాన్ని అనిపించారు. మరి ఇక్కడ ఈయన భోగ విలాసంలో. సో అప్పుడు ఏమైంది? సుగ్రీవుడు మర్చిపోయాడు విషయం, భోగ విలాసంలో ఉన్నాడు. అక్కడ భరతుడు 14 సంవత్సరాలు
అయోధ్యలో ఉండి కూడా మర్చిపోలేదు. ఏంటి, ఇది రాముడిది, నేను రాముడి కోసం చేస్తున్నాను. సో అది శుద్ధ భక్తుడు భక్తులు అయ్యే వాళ్ళ మధ్య తేడా చెప్పుకున్నాం కదా. కిష్కింద, లంక, అయోధ్య. అయోధ్య భావన ఏంటి, రాముడు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఆయన స్మరణే, ఆయన సేవే. కిష్కింద ఏంటి, భోగ విలాసాలు పడితే మర్చిపోతాం. ఇస్కాన్కి 2 వారాలు లేకపోతే కదా అవుద్దా కదా, మునిగిపోతుంది అంట. ఇది సుగ్రీవ ఫార్ములా, సుగ్రీవ ఎఫెక్ట్ అనమాట. సుగ్రీవ ఎఫెక్ట్. మర్చిపోయాడు. కావాలని కాదు, మోసం చేద్దామని కాదు, ఆ భావం లేదు, కానీ మర్చిపోయాడు. అప్పుడు అడుగుతాను, జపం చేసా, మర్చిపోయాను బాబు అట్లా అన్నమాట. ఇవాళ చదివారని శాస్త్రం, ఆ టైం దొరికి మర్చిపోయాను. చదవద్దని కాదు, ఎగ్గొడదామని కాదు, మర్చిపోతాం. స్మృతి సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞానం అపోహనం. మరుపు, జ్ఞానము, స్మృతి, ఇవి 2 భగవంతుడు ఇస్తారు మనం కోరుకుంటే ఇస్తారు. నాకు నేను మాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి 2 గంటలకు రాత్రి, 1 గంటకి రాత్రి. సో మీరు ఒక మంచి సుఖమైన ఒక వసతిలో ఉన్నారు, కానీ 1 గంటకి లేచాలి. లేస్తాం లేదా? ఏంటి, విమానం కాలం. అదే మంగళారతి అనుకోండి, నెక్స్ట్ టైం కదా. సో పరమాత్మకు చెప్తాను, ఆ విమానం మిస్ కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో రావాలి, సంకల్పం, లేస్తాం. కానీ మంగళారతి పరమాత్మ చెప్పట్లేదు, లేస్తే లేవచ్చు, కాకపోతే అటు ఇటు అన్నమాట. సో అది సంకల్పం. సంకల్పం ఉంటే అలారం అవసరం లేదు, చేస్తాం. చాలా సుగ్రీవుడు మర్చిపోయాడు. సో అప్పుడు రాముడు అన్నాడు, 4 నెలలు అయిపోయాయి, అక్కడి నుంచి ఏం న్యూస్ రాలేదు. కొంచెం చూసారు అన్నాడు. చూసారంటే చంపేసి వస్తా అన్నాడు. లక్ష్మణ ఫార్ములా, చంపేసి వస్తాను కదా, మాట ఇచ్చి నిలబెట్టుకోడు, ఏమనుకుంటున్నాడు అన్నాడు. దాంతో మనకు వచ్చేది ఏమిటి? దానివల్ల మనం అనుకున్నది అవుతుందా? అన్వేషణ చేయాలి. ఆయన మర్చిపోయాడు. సో మరి నా వల్ల కాదు, అక్కడికి వెళ్తా ఉంది, చాలా కోపంగా ఉంది. చూయ, కోపం ప్రదర్శించు. కోపం ఎంతవరకు ప్రదర్శించాలి? ఆయన భయం కలగాలి. ఎందుకు? నా దగ్గర పరిగెత్తి రావడం. ఆయనకి ఎంత భయపెట్టాలి? ఆయన నుంచి పారిపోవడానికి. సో ఇది ప్రచారంలో ఉండే చాలా సన్న తీగ అనమాట. దానికి దీనికి వేరు చేయటం చాలా సన్న తీగ. అందుకే ప్రచారం అనేది చాలా సున్నితమైంది. మనం తప్పులు చేస్తుంటే సరిదిద్దాలి, ఎంతో భక్తికి దగ్గర అవటానికి, భక్తి నుంచి పారిపోవడానికి కాదు. చాలా సన్న తీగ అనమాట. అందుకే ప్రచారం యాక్చువల్లీ ఆ విషయాన్ని తీసుకుంటే చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. ఎందుకంటే మనంతా అహంకారంతో ఉన్నాం. చిన్నగా అహంకారం దెబ్బ తగిలితే మనం ఏదైనా వదులుకుంటాం దానికోసం. అహంకారం కావాలి నాకు, దానికోసం ఏదైనా వదులుకుంటాం. అది మనకున్న పెద్ద లోపం. మనకి అమూల్యమైన వస్తువు అయినా సరే వదులుకుంటాం. సో అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రచారం, వ్యవహారం. ఇప్పుడంతా మనం కలిసి యాత్ర చేస్తున్నాం. 1 రోజు 2 రోజులు ఉంటాం, తర్వాత విడిపోతాం, ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోతాం. దీంట్లో ఈ 2 రోజుల్లో నా అనుభవంలో యాత్ర అనంతరం మెల్లమెల్లగా అందరిని అడుగుతుంటాను. ఫస్ట్ అంతా చాలా బాగుందంట, తర్వాత కొన్ని తర్వాత వాళ్ళు చూసారా నా రూమ్లో ఇలా అనమాట అన్నారు, నాకు అవకాశం లేదు, వాళ్ళే ముందు చూడలేరు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో అందుకే యాత్ర నాకు చాలా కష్టమైంది. ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయాలి, ఫస్ట్ కృష్ణుని సాటిస్ఫై చేయాలి, చాలా కష్టమైంది. అవన్నీ పట్టించుకోకపోతే ఏముంది, ఏమంటది ఇట్లా ఏమంటారు, తీసుకెళ్తారు బస్సుల్లో,
ఏమంటారు, టూరిస్ట్. ఇవి చూపిస్తాం, 4 ప్రదేశాలు మీకు అట్ట తెల్లండి వచ్చేసండి. 10 ప్రదేశాలు చూపించారండి. 4 రోజుల్లో ఇంత డబ్బులు తీసుకొని బాగా చూపించారు. ఏదైనా సరే, కానీ దానికోసం కాదు యాత్ర. ఈ యాత్ర ముఖ్యంగా గమనించండి, దీంట్లో మనం నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? సహనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మన అహంకారం వల్ల ఒకరిని సహించాం. కొంతమంది సహిస్తాం. ఇప్పుడు మన పిల్లలు గొడవ చేశారనుకోండి, సహిస్తాం. అదే పక్కవాడు చేశారనుకోండి, చూసుకోలేము, ఆ గొడవ చేస్తాం, పట్టుకోండి కదా. సో సహనం కావాలి. అదే మన పిల్లవాడు గొడవ చేస్తే మన ఎవరన్నా అనుకోండి, అబ్బా మీకు లేనట్టే, వాడు పెద్ద శుద్ధిపప్పు మా వాడికి పిలిచింది అని రాదా లేదా? ఇది సహించాలి. చాలా కష్టం. ఇక్కడ అహంకారం ఎప్పటి నుంచి దాన్ని పెంచి పోషిస్తున్నాం అహంకారాన్ని, ఎన్ని జన్మల నుంచో దాని అహంకారాన్ని పోషిస్తూనే ఉన్నాం. ఈ జన్మలో కాస్త భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అహంకారాన్ని తగిలించుకోవడం కష్టం. సో మనసుకి మనకి ఎంత అనిపించినా సహించాలి, సహనం పెంచుకోవాలి. ఇది భగవంతుడికి బాగా ఇష్టమైనది. భగవంతుడు చూసేది ఏమిటి? మనం ఎన్ని డబ్బులు వేసాం, ఆయనకి డబ్బులు ఎందుకు, ఆయన దాన్ని అవుతాయి. ఆయనకి పూలు అర్పించాం, ఇంత పెద్ద మాలు తెచ్చేసాం, అది ఆయనవి, నువ్వు తెచ్చేటువంటి. కానీ మనం అర్పించేదేంటి? మన భావన, భావగ్రాహి. నువ్వు ఎంత పళ్ళు తుడిసేసావు కాదు, ఏ భావంతో అర్పించా అది తీసుకుంటారు. ఆయనకి పళ్ళు తక్కువ, లక్ష్మి సహస్ర శత సంభ్రమం, కోటి లక్ష్ములు అంతా సేవలు చేయడానికి లైన్ కట్టుంది. రకరకాల ద్రవ్యాలు తీసుకొని మనం ఇచ్చే అంత కెమికల్ వేసిన పండు ఏం కావాలని అవసరం లేదు ఆయనకి. దాంట్లో మనం చూసేదంటే భావం చూస్తాం. భావగ్రాహి జనార్థం, ఏ భావంతో చేస్తాం ఎంత. సో భగవంతుడు ఆ భావం ఏంటి, ఆ లక్షణాల్లో కనపడాలి. అందుకే భగవద్గీత 12వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు భగవంతుడు వెల్లడించారు, సీక్రెట్ చెప్పేశారు. లైక్ ఇప్పుడు మ్యాగజైన్స్ లో వస్తాయి కదా, ఈ ఫిల్మ్ స్టార్ కి ఇష్టమైన పండు, ఇష్టమైన కలర్, బాగా ఇంట్రెస్ట్ చదువుతాం కదా. వాడెవడు ఒకటి చనిపోయేవాడు, ఎప్పుడొకడు చనిపోతాడు. వాడి ఇష్టాలకు మనకు అంత ఇంట్రెస్ట్, కానీ భగవంతుడి ఇష్టాలకు మన ఇంట్రెస్ట్ లేదు. అది మనం తెలుసుకో. అదే మన ఈ కలియుగ ప్రభావం. మన ఎవరి ఇష్టాలు, ఒక ఫిల్మ్ యాక్టర్, ఒక పాలిటీషియన్, ఒక స్పోర్ట్స్ మ్యాన్, అవి చాలా ఇంట్రెస్ట్ గా చదువుతా. ఇక్కడ సితారా మ్యాగజైన్, ఇక్కడ బ్యాక్ టు గాడ్, ఏది ఎక్కువ చదువుతారు? ఇక్కడ పెట్టామనుకో జనం వచ్చే వాళ్ళకి ఏది ఎక్కువ కొంటారు? ఖచ్చితంగా దాంట్లో ఉండేదంటే గాసిప్. వాడికి వీడికి సంబంధం, వాడికి ఇది చేశాడు ఇదే. సో అలా మన అహంకారం అదేమిటి, దానికి పోషణ ఏంటి? ఇంకెవరైనా సాటిస్ఫై చేయాలి, భగవంతుడి కోసం చూడాలి. సో భగవంతుడు కొన్ని ఆయనకి ఇష్టాలు భగవంతుడిలో చెప్పారు. 12వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం ఏం చెప్పారు? 12వ అధ్యాయం 13వ శ్లోకంలో ఆయనకి భక్తులు చూడదలుచుకున్న ఒక ముఖ్యమైన లక్షణాలన్నీ చెప్పుకొచ్చారు. ఫస్ట్ లక్షణం ఏంటి? అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు. మైత్ర కరుణ ఏవచ, మైత్రి ఉండాలి, అందరితో స్నేహం ఉండాలి, అందరితో సర్వభూతానా, ఈయనతో మాత్రమే, ఆయనతో సర్వభూతానా, ప్రతి ఒక్కరితో మైత్రి ఉండాలి. అద్వేష్ట, ద్వేషం ఉండకూడదు. అది భగవంతుడికి బాగా ఇష్టమైంది. మనం బంగారు పూలు అర్పించామా, వెండి పూలు అర్పించామా, చెట్టు నుంచి పూలు అర్పించామా, దాన్ని చూసేదండి భగవంతుడు. మేము ఎవరిని ద్వేషిస్తున్నాం, ఎంత ద్వేషిస్తున్నాం, ఆ భావం చూస్తాం. సో మనం అలాంటి, అందుకే మన ఇస్కాన్ పేరేంటి?
అంతర్జాతీయ కృష్ణ చైతన్యం అంటాం, భావనామృతం కూడా అంటాం. అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం. కృష్ణ భావన, కృష్ణ చైతన్యం అంటే కృష్ణుడికి ఇష్టమైన వ్యవహారం చేయటం. మన సంస్థ పేరు ప్రభుపాద చాలా స్పష్టంగా చెప్పారు. కృష్ణుడికి ఇష్టమైంది చేయటమే కృష్ణ చైతన్యం. ఇప్పుడు సినిమా చైతన్యం, దాని అర్థం ఏంటి? సినిమా హీరోలకి, సినిమా తీసేవాళ్ళకి, వాళ్ళకి మనం పూర్తి అర్పితం అనమాట. ఎప్పుడు ధ్యాస అదే. కొత్తగా ఏం రిలీజ్ అయింది, టికెట్లు కొని పెట్టుకోవాలి, బ్లాక్ లో కొనాలి, ఆ హీరోని బాగా పెద్ద 10 అడుగుల కటౌట్ పెట్టాలి, దండేయాలి, విధులాలి, సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఆరాధన, ఇది కూడా ఆరాధనే. కానీ ఏం ఆరాధన? భౌతిక ఆరాధన. సో అదే మనం మార్చుకోవాలి. సో ఇప్పుడు మనం మార్పు అనుకున్నాం కదా, ఆత్మ పరిశీలన అంటే మార్పు జరగాలి. మనం ఒక హీరోని, ఒక పాలిటీషియన్, ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఇంకెవరో వ్యక్తిని ఎంత ఆరాధిస్తున్నా దాన్ని భగవంతుడు దాని మించే కదా, దానికి కనుక 100 రెట్లు ఎక్కువగా భగవంతుడిని ఆరాధించాలి. అంటే భగవంతుడికి ఇష్టమైంది చేయాలి. సో ఆ భావన అలా మారాలి. మనం దాచలేం భావాన్ని. సో ఇక్కడ సమస్య ఏంటంటే, ఎవరైనా పాలిటీషియన్, హీరో, లేకపోతే ఎవరైనా పెద్ద వ్యక్తిని మనం ఆయన్ని మస్కా కొట్టచ్చు. సో అట్లా అంటే ఆయన్ని ఆకర్షించడం, ఓ నేను నీకు చాలా మంచి మిత్రుడిని అని కలిగటం. అది లేకుండా మనం ఎంతో యాక్ట్ చేసి ఆ వ్యక్తిని వేసుకోవచ్చు, కానీ దేవుడిని వేయలేం. ఎందుకో ఆయన ఎక్కడ ఉంటాడు? పక్కనే ఉంటాడు. నాకన్నా ఆయనకి మనకన్నా నాకు ఆయనకు బాగా తెలుసు. ఆయన బొట్లు వేసుకోవడం కష్టం, చాలా కష్టం. సో అదే మన ఛాలెంజ్. మన భక్తుల ఛాలెంజ్ ఏంటి? ఆయన బొట్లు వేసుకోవాలి, ఆయన దోచుకోవాలి, ఆయన మనసును దోచుకోవాలి. అంటే ఆయనకు ఆకర్షణీయంగా మనం వ్యవహరించాలి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉంది, పైరవికి వెళ్తాం. పైరవి అంటారు రికమెండేషన్ కదా. సో ఆయన దగ్గరికి వెళ్ళి, సరే మీరు చాలా మంచివాళ్ళండి, మీలాంటి వాళ్ళు మా పక్కన ఆ ఊరి నుంచి వస్తుంటే మీ గురించి చెప్పారండి, అబ్బా అది అండి ఇదండి, మీకు చిన్న కానుకగా జస్ట్ ఒక 2 లక్షలు ఇస్తున్నాను. విషయం ఏంటంటాడు, లేదు మొన్న రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది, కొంచెం అయిపోద్ది కదా. సో యాక్షన్ అన్ని చేయాలి అక్కడ కదా, పని కావాలంటే. సో మనం భగవంతుడిని ఆకర్షించటం మొట్టమొదటి స్థాయి ఏంటంటే, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, అది తీర్చు భగవాన్, కొంచెం రికమెండ్ చేయి దేవతలకి, వాళ్ళు మీ మాట వింటారు. ఆ స్థాయిలో వెళ్ళచ్చు. ఆ విధంగా ఆయన ఆకర్షించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆయన తెలిసిపోద్ది మనం ఎందుకు చేస్తున్నాం. ఇంకోటి ఏమిటి, ఇంకో ఉన్నత స్థాయి ఏంటి, అమ్మో మీకు చేయకపోతే అమ్మో ఏమవుద్దేమో కదా, భయం. ఫస్ట్ ఏంటి, అవసరాల కోసం భావం వ్యక్తం చేస్తాం. రెండోది ఏంటి, భయం. చెయ్యకపోతే అమ్మో ఏమవుతుందేమో, మాకు చెప్పారు పక్కనే గుడి ఉంది, ఏదో ఉత్సవం అప్పుడు కనపడకపోతే ఏదో అయిపోతుందేమో, వెళ్ళి కనపడొద్దాం, భయంతో. ఆ నాంచారమ్మకి కోడి కోయిపోతే ఏదో అయిపోద్దంట, కూర్చొద్దాం, భయం కదా. చెప్తుంటారా భయాలు? ఇలాంటి చాలా ఉంటాయి కదా. ఈ భయంతో భావం అలా కనపడిస్తాం. మూడో స్థాయి ఏంటి, బాధ్యతగా. ఆయన దేవాదేవుడు, నేను ఆయన సేవకుడు, ఆయన సేవ చేసే బాధ్యత నాది. ఆ బాధ్యతగా భావాన్ని వ్యక్తం చేయటం. దానికి ఉన్నత స్థాయి ఏంటి, నా ప్రేమ వస్తువు భగవాన్. నాకు ఇంకెవరు ప్రపంచంలో ఫస్ట్ ప్రేమ వస్తువు నా భగవాన్. ఆయన ప్రేమించాలి. ఎందుకంటే నేను ప్రేమిస్తే ఆయన ప్రేమ అనేది ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఆయన ప్రేమ
అనంతం, అందరి మీద ప్రేమ. ఇక్కడ చీమలు ఉన్నాయి, ఒక్కొక్క చీమ మీద ప్రేమ ఉంది ఆయన. కానీ ఆ ప్రేమ మనం అందుకోలేకపోతే ఎందుకు? మనమే డోర్ పెట్టుకున్నాం. సో మా తలుపులు తెరిచి మన ప్రేమను వ్యక్తం చేయగానే ఆయన ప్రేమ పెద్ద సముద్రమే, పెద్ద సముద్రమే. దాంట్లో మనం ఎంతో ఆనందంగా ఉండిపోవచ్చు ఆయన ప్రేమ లభిస్తే. సో అది ఉన్నత స్థాయి భావ వ్యక్తం చేయడం. ఫస్ట్ ఏంటి? ఏదైనా అవసరాలు, లావాదేవీలు. రెండోది ఏంటి? భయంతో. మూడోది ఏంటి? బాధ్యతతో. ఐదేంటి? ప్రేమతో. 4 ప్రేమతో. సో మనం అందుకే ఈ సూక్ష్మ మార్పులు అన్నాం కదా, ఈ సూక్ష్మ మార్పు ఈ విధంగా జరగాలి, ఈ విధంగా మనం వ్యక్తపరచాలి. సో మనం ఇప్పుడు ప్రేమని చూపించచ్చా? అదేంటో తెలియదు. భగవత్ ప్రేమ అనేది చాలా అమూల్యమైన వస్తువు. అది ఇప్పుడు అదేంటో తెలియదు మనకి. ఇక్కడ ప్రేమ అంటే ఏంటి? నేను నాది. మన ప్రేమ మాక్సిమం నేను నాది వరకు పరిమితం. కానీ భగవంతుడి ప్రేమ, నువ్వు నా వాడివి. బ్రాహ్మణ్స్ వెంకటేశ్వర టెంపుల్, రెడ్డిస్ వెంకటేశ్వర టెంపుల్, కమ్మాస్ వెంకటేశ్వర టెంపుల్, పద్మశాలి వెంకటేశ్వర టెంపుల్. అరే కదా, చీరాలు ఉంది. ఇది ఎవరిదంటే పద్మశాలి వెంకటేశ్వర టెంపుల్ అంట. ఓ, ఆయన ఎప్పుడు చెప్పలేదు. అయిపోయింది, ఆయన్ని విభజించాం మనం. యాదవుల కృష్ణుడు, బ్రాహ్మిన్స్ కృష్ణుడు, రెడ్డిల కృష్ణుడు. సో ఆయన కూడా పనిచేసుకున్నాం. సో అందుకే మన ప్రేమ వ్యక్తం చేయటం తెలియదు. ఇప్పుడు వ్యవహారంకి వచ్చేసరికి, ఇప్పుడు ఏదైనా లావాదేవీలు ఉన్నాయి, మధ్యలో ఈయనకి మధ్యలోనే ఎంతమంది కలియుగంలో వచ్చేసారు బాబాలు. నన్ను ఆశ్రయించు, ఇక్కడ కోరికలు తీరుతాయి. ఏకంగా సింహానికి వచ్చి నేనే దేవుడిని ఇట్లా కూర్చుంటా. ఎంత ధైర్యం వాళ్ళకి, ఎంత ధైర్యం. ఆ దేవుడేంటి, నువ్వేంటి, అంత అల్లటప్ప దేవుడు అంటే. ఏదో నువ్వు అలా తీసేసి ఏదో చూపించి దేవుడైపోతారేంటి? మ్యాజిక్ షో కూడా చేస్తారు. మీకు చూపిస్తాను ఎన్నో వీడియోలు. మ్యాజిక్ షో ఉన్నాయి. ఒక మనిషిని కట్ చేస్తారు, ఆయన లేసి 3 ముక్కలు అయిపోతాడు, తర్వాత మళ్ళీ ఒకదే అయిపోతారు. ఎన్నో మ్యాజిక్ షోలు ఉన్నాయి. ఇంద్రరాజును చూపించేసి నేను దేవుడు అంటే ఎట్లా మనం నమ్మేస్తాం. ఆయన తండోపతండాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, కానుకలు అర్పిస్తుంటారు. ఎందుకు? నాది అయిపోవాలి పని, నేను 4 సారాయి కొట్టాలు పెట్టాలి, శాంక్షన్ ఇప్పించండి స్వామి, తదాస్తు. కానీ ఇక్కడ 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 వస్తుంది. సో వచ్చింది అనుకోండి, స్వామి దయ. సో అందుకే భౌతిక లావాదేవీలు భగవంతుడు చేయాలంటే మధ్యలో ఎంతమంది లైన్లో నిలబడ్డారు. నువ్వు కాదు నేను అని. కలియుగం కదా, దేవుడు పో అని వాళ్ళందరికీ ఇచ్చేసారు. సో ఇప్పుడు మన ప్రచారంలో చాలా మంది ఈ వ్రతము ఆ వ్రతము, ఆయన ఈయన, ఈ స్వామీజీ ఆ స్వామీజీ, లేకపోతే యేసుక్రీస్తు ఎందుకు మారుతున్నారు? అక్కడ దొరికింది అనమాట. ఆ వ్రతం చేసాం, ఏదో నాకు దొరికింది. ఈ వ్రతం చేసాం, నా పని అయింది. అంతేనా? లేకపోతే వాళ్ళతో ప్రేమ పెరిగిందా? అంతే. సో ఈ స్థాయిలో మనం వాళ్ళతో పోటీ పడాలంటే నరసింహస్వామి ఇవ్వరు, ఫెయిల్ అయిపోతాం. నరసింహస్వామి ఇస్తాడు, సారే కొట్టంటే వాడు ఇల్లు కాల్ చేస్తాడు. వేద్దావా, నా లోకంలో నువ్వు పని చేస్తావా? కానీ బాబాలు మాత్రం రాస్తుంటారు, నో ప్రాబ్లం. సో ఈ విషయంలో హరితో హరి పోతాయి, రావు మరి. సెకండ్ స్టేజ్ ఏంటి? భయం. వీటిలో కూడా పోటీ పడుతున్నా. నరసింహస్వామి ఇక్కడ ఉన్నారు, అమ్మకి ఇవ్వకపోతే ప్రాబ్లం. మేము ఒక నిజామాబాద్ లో ఒక డివోటీస్ ఉన్నారు, వాళ్ళ దురాచారం ఏంటంటే, అది ఆచారం అంటారు కానీ దురాచారం ఏంటంటే, పిల్లలు పుట్టగానే 2 మేకలు కోయాలంట దుర్గాదేవి.
లేకపోతే వాళ్ళకి అన్ని జబ్బులు వస్తాయి. సో ఈయన డివోటీ కాబట్టి అవన్నీ చేయనన్నారు. వాళ్ళంతా తిరుగుబాటు, మా వంశానికి కలంకం ఏమో నువ్వు అంటాడు. భయపడుతున్నారు, ఏమైపోద్దాం వంశం, వీడు వంశం నాశనం చేస్తున్నాడు, ఎందుకు 2 మోకలు కోయలేదు కాబట్టి. పెద్ద తిరుగుబాటు, వాళ్ళ కొత్త కుటుంబం, వాళ్ళు విలవేశారు, ఎందుకు 2 మేకలు కోయలేదు కాబట్టి. సో భయం కూడా ఇట్లా చూపిస్తున్నారు. కానీ నరసింహస్వామి ఇక్కడ ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, ఆయన పక్కనే ఉంది. దుమ్ము కొట్టుకుపోతున్నారు మన చీరాల 3 రోజుల సెంటర్. పాపం 3 రోజుల నుంచి వచ్చే చెత్తంతా ఆయన వచ్చి పడుతుంటారు కదా. అసలు ఉన్నట్టు కూడా తెలియదు ఎవరికి కదా. ఏం భయం లేదు దానికి, దుమ్ము కొట్టుకుపోతున్నాడు, ఎవరికేం భయం లేదు. కృష్ణుడికి ఏమవుతుంది, అక్కడ అమ్మవారు అక్కడ పక్కన పెద్ద పోస్ట్ పెట్టారు. ఆమె మాత్రం నిష్ఠగా శుక్రవారం వచ్చి పూజ చేస్తారు భయంతో. చూడండి, భయం లేదు. కృష్ణుడిని, నరసింహస్వామిని, రాముడిని పూజించలేదు. మనం దారిలో చూడలేదు ఎంతమంది రామాలయాలు దుమ్ము కొట్టుకుపోయాయి, దుమ్ము దులుపడానికి లేదు. కానీ ఇంకా వేరే వేరే వాళ్ళు వీళ్ళు టెంపుల్స్ నీట్ గా, చాలా నీట్ గా, రాముడు దుమ్ము కొట్టుకుపోయాడు, దుమ్ములలో నవ్వుతున్నాడు. సో భయం లేదు దీంట్లో. చూడండి, ఒకటి పురుగు లేదు ఇక్కడ, అందుకే ప్రశాంతంగా అదే అంటున్నాను. ఇప్పుడు మనం వెళ్ళి బయటకు వెళ్ళాం అనుకోండి, ప్రచారం చేశాం, ఇక్కడికి వచ్చాను, మా అబ్బాయికి వెంటనే ప్రమోషన్ వచ్చింది, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, బస్ లైన్ కడతారు ఇక్కడ. ఎందుకు? ఆ ఫస్ట్ నుంచి చూసారా, లావాదేవీలకు వస్తారు, అప్పుడు ఫేమస్ అవుతారు. అప్పుడు ఈయన ప్రమోషన్ నరసింహ, లైక్ వీసా వెంకటేశ్వర, ఇట్లా పెరుగుతారు. సో దేవుళ్ళు కాంపిటీషన్ లో వీళ్ళు పని చేసి పెడితేనే అవుతారు, లేకపోతే రారు. సో అది మన లక్ష్యం కాదు. మన ఆచార్యులు చెప్పింది ఈ పనులు అయిపోతాయి కాబట్టి దేవుడిని నమ్మండి అని కాదు. సో ఏమిటి, ఫస్ట్ లావాదేవీలు, రెండోది ఏంటి భయం, మూడోది ఏంటి బాధ్యత. ఇది మనం అంతా ఉండాలి, రావాల్సిన స్థితి. మన భావన ఎక్కడ రావాలి, ఆయనకి సేవకుంది, నేను సేవ చేయాలి, నా శక్తి కొలది నేను సేవ చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా కష్టమైంది. ఇక్కడ ఎవరైనా చెప్పామనుకోండి, నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ సేవ చేయాలి మీరు, లేదు నా ఫస్ట్ ఇక్కడ వెతుకుంటారు, నా ప్లేట్ ఎక్కడ వస్తుంది అక్కడ ప్లేట్లు వచ్చాయి ఒక్కొక్క విగ్రహానికి. అక్కడ ఆ మూర్తి పేరుందో లేదు కానీ దాతల పేరు మాత్రం కదా. అక్కడ అన్ని ఆ మూర్తి పేర్లు ఉన్నాయి, దాతల పేర్లు ఉన్నాయి, రెండు ఉన్నాయి, బతికిపోయారు. చూడండి, సాధిస్తే ఏమిటి, పూర్వం రాజులు వేల ఎకరాలు ఇచ్చారు, వాళ్ళు పేరు పెట్టుకున్నారు అక్కడ. అంటే ఆ శిల్పం అలా పెడితేనే దేవుడు గుర్తుపెట్టుకోండి, మర్చిపోతాడు పాపం ఆయన కదా, 10 ఏళ్ల తర్వాత మర్చిపోతాడు పాపం. అందుకే మనం మంచిగా చెక్కి పెడతాం, గుర్తుపెట్టుకో, నేనే ఇచ్చాను, ఫ్యాన్ రెక్క నేనే ఇచ్చాను, గుర్తుపెట్టుకో. సో ఇక్కడ ఏమిటి, సేవ కూడా ఏంటి, ఏదో గుర్తింపు అంటే ఏంటి, ఏ కేటగిరీ పడిపోతుంది, ఫస్ట్ కేటగిరీ లావాదేవీ, ఏదో ఒకటి రావాలి, పేరు ప్రతిష్ట. సో ఆ కేటగిరీలో మనం. సో నిస్వార్థ సేవ, నిష్కామ సేవ చాలా కష్టం, చాలా అరుదైంది. అందుకే ఇస్కాన్కి చాలా తక్కువ మంది వస్తారు. ఎందుకు, మన డిమాండ్ ఏంటి, 3rd లెవెల్, ఫస్ట్ 2 లెవెల్స్ కాదు. ఏ టెంపుల్కి వెళ్ళినా అంటే ఫస్ట్ లెవెల్, కాస్తకొస్తే కొంచెం బాగుంటే 2nd లెవెల్, కానీ 3rd లెవెల్ ఎవరు రారు, ఈ భావనకి ఎవరు రారు. సో మనం అనుకునే ఆత్మ పరిస్థితి,
మనం సేవ చేస్తున్నాం ఏ భావంతో, అది నా కర్తవ్యం. నాకు అవి వచ్చినా రాకపోయినా ఇదిన్నా నేను చేస్తాను. సమాజం నిన్ను ఇది వెలువేస్తుంది, ఆ భయం కూడా అవసరం. నా బాధ్యత చేయాలంతే. సో చిన్న చిన్నగా మనం ఆ స్థాయికి రావాలి. పరీక్షలు వస్తాయి. ఒక ఫీస్ట్ లో మీరు అన్ని ఉల్లిపాయలు వేసి పెడతారు. సో మనం ఒక తినకూడదని ఒక నియమం పెట్టుకున్నాం. అప్పుడు ఏం స్టార్ట్ అవుతాయి? సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా సమస్యలు స్టార్ట్ అవుతాయి. కానీ మనం ఎందుకు తినకూడదు? మన బాధ్యత ఏమిటి? ఆయన సేవకుడు. సో మన చైతన్యాన్ని ఆ స్థాయికి ఎదగపోతే కృత్రిమంగా చేస్తే ఏమవుతుంది? ఎవరు తల పట్టుకుంటారు, ఏం భక్తి అంటే ఇది చేస్తే ఉన్నది పోతుంది అనిపిస్తుంది. ఏదో మా సంసారం సాగిపోతుంది, ఈ భక్తి వచ్చి మాకు విభేదాలు పెట్టే ఎంతమంది అంటుంటారు. సో అందుకే మీకు ఇవి ఇంత విపులంగా సండే క్లాస్ లో చెప్పలేం. అందుకే యాత్ర అర్థం చేసుకోవాలి. మన కృష్ణ చైతన్యం అభ్యసించటం అంటే భక్తి అంటే ఏమిటి? సో మన కర్తవ్యానికి రావాలి. నేను సేవకున్నా అంటే సేవ చేయాలి. ఆయన ఏమిస్తాడు? ఇచ్చినా ఇవ్వకపోయినా చేయాలి. ఎందుకంటే సేవకుడు ఎలా చేయాలి? ఇప్పుడు వాళ్ళు అంటారు, నేను గవర్నమెంట్ సర్వెంట్, జీతం మానేస్తే చేస్తా గవర్నమెంట్ సర్వీస్. మరి సర్వీస్ ఎట్లా అవుతుంది? ప్రతిదానికి సర్వీస్ అంటారు కదా. నేను గవర్నమెంట్ సర్వెంట్, నేను మీ సర్వెంట్ అంటే ఏంటది? నువ్వు దానికి కాదు సర్వెంట్, జీతానికి సర్వెంట్. అంటే మరి మాకు ఎట్లా అవుతుంది? నేను తప్పు ఒప్పనట్లేదు, అట్లీస్ట్ ఆ సర్వెంట్ అని పదే మానేసేయండి. ఎందుకంటే ఆ పదానికి మనం న్యాయం చేయట్లేదు. నేను డబ్బు కోసం ఉద్యోగం చేస్తా అని చెప్పుకోండి. నేను గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఏంటిది? అయితే కొంతమంది ఉన్నారు నిజంగా వాస్తవం, ప్రభుత్వానికి నిజంగా సేవ చేయాలనే బాగున్నారు. వాళ్ళకి జీతం వచ్చినా రాకపోయినా ఉన్నారు, లేకపోలేదు. సో అప్పుడే సర్వీస్ అని నేను ఒప్పుకుంటాను. కానీ నిజంగా సర్వీస్ చేసేవాళ్ళు ఎంత? అందుకే మనకి సర్వీస్ అనే మాటకి పరిభాష మారిపోయింది కాబట్టి, దాంట్లో ఎప్పుడు ఏదో ఒక ఆశించాల్సింది ఉంటుంది కాబట్టి, ఇక్కడ భక్తికి వచ్చేసరికి సేవ అనేసరికి కూడా అది కలుషితం అయిపోయింది. అందుకే సేవ చాలా జాగ్రత్తగా పదాన్ని వాడాలి. సకామ సేవ, నిష్కామ సేవ. సకామ సేవ అక్కడ సేవ అనిపించుకుంటాం, బిజినెస్ అంటారు. అంటే ఇప్పుడు మన ఏరోప్లేన్కి వెళ్తాం, 2 లెక్కారా ఏరోప్లేన్, ఆమె లిస్ట్ పెట్టుకొని ఒక అమ్మాయి ఉంటుంది కదా, వాళ్ళకి ఎంత ట్రైన్ చేస్తారు, అబ్బా నాపై అంత ప్రేమ అనిపిస్తుంది అన్నమాట. కానీ ఆమె దిగిపోయి బయటకు వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు నవ్వే కన్నా అంటే రసికలు ఉంటుంది. సో ఆమె నవ్వే ఏంటది ఇక్కడ? బిజినెస్. డబ్బు ఇచ్చారు కాబట్టి నవ్వాలి, వెల్కమ్. సో ఆ ఏరోప్లేన్ కంపెనీ డబ్బు ఎక్కువ లేదు, ఇంకో ఏరోప్లేన్ వెళ్తుంది. సో అక్కడేమనుకోను, అరే నువ్వు అక్కడ కదా సేవ చేయాల్సింది, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇక్కడ నవ్వుతాను. సో ఏం సర్వీస్? అది సేవ. సో మనం ప్రపంచం అంతా చూస్తున్నా సర్వీస్ ఎక్కడా లేదు. సో సర్వీస్ అనే మాటకి ఎక్కడ అసలు ఆనవాళ్ళు లేనప్పుడు, ఇప్పుడు కొత్తగా నేను భగవత్ సేవ చేయాలనే దానికి మనకి అర్థం కావట్లేదు. అసలు ఏంటా ఇదని కన్ఫ్యూజన్ ఉంది, పెద్ద కన్ఫ్యూజన్ ఇది. అందుకే దీన్ని గుర్తించాలి. సేవ అంటే ఏంటో గుర్తించాలి. ఈ సేవ అర్థం కాకపోతే ప్రేమ అర్థం అవుతుంది. అవుట్ ఆఫ్ సిలబస్ అది. అందుకే భగవంతుడి ప్రేమ అంటే అదేదో ఏదో వస్తువా, కాయ, పండ, మిఠాయా, స్వీటా, హాటా అర్థం కాదు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు మనకు ఆ ప్రేమను అందించారు. గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన.
ఈ హరినామ సంకీర్తన లావాదేవీలు కాదు, భయం కాదు. డైరెక్ట్ గా ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళని ఎక్కడ లిఫ్ట్ లో ఎక్కడ తీసుకెళ్లిపోతుంది? సేవ. అక్కడి నుంచి నామాన్ని మనం చక్కగా దాన్ని అభ్యసించి చేస్తే అది ఎక్కడికి మనం తీసుకెళ్తుంది? ప్రేమ. గోలోక బృందావనం యొక్క ప్రేమని ఈ హరినామం అందిస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఎందుకు దొరకట్లేదు? మనే అడ్డుకున్నాం, చాలే ఇంత బాగా ఎక్కువ చేసాం చాలు అని అడ్డుకుంటాం. భావం ఆ నామంలో వ్యక్తపరచట్లేదు, కలపట్లేదు భావాన్ని. అందుకే అది ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది. కానీ ఇదే నామం హరే కృష్ణ మంత్రం ప్రేమ ఇవ్వగలుగుతుంది. ఎన్నో మంత్రాలు ఉన్నాయి కదా, ఆ మంత్రాలు మన ఎక్కడి వరకు తీసుకెళ్తాయి? సేవ వరకు తీసుకెళ్ళగలుగుతా, ప్రేమ ఇవ్వలేదు. అందుకే చైతన్య మహాప్రభు అన్ని అవతారాల్లో మహావదన్య, ఎంతో కరుణామూర్తి. అందరు అన్ని అవతారాల్లో అతిశయోక్తి కాదు ఇది. ఎందుకంటే ఆయన ఈ హరినామాన్ని ఇచ్చారు, డైరెక్ట్ గా ప్రేమ అందించడానికి. దీన్ని మనం జాగ్రత్తగా సూక్ష్మంగా మళ్ళీ మళ్ళీ ఈ కృప, భగవంతుడి కృప ఎలా వచ్చింది, మహాప్రభు కృప ఎలా వచ్చింది కొంచెం పరిశీలించాలి. ఎవరో వాళ్ళ ఏదో వ్రతం చేస్తున్నారు, వీళ్ళ వ్రతం చేస్తున్నారు, నేను ఇది చేస్తున్నాను, దాంట్లో అన్నిట్లో గుంపులో గోవింద ఒకటి కాదు. దీనికి చాలా విలువ ఉంది, చాలా అమూల్యమైంది. బ్రహ్మ రుద్ర దేవతలంతా కూడా ఇది పొందటానికి లైన్ కడుతున్నారు సీక్రెట్ గా. అందుకే ఇది గుర్తించాలి, దీని యొక్క ఎంత అమూల్యమైంది అనేది గుర్తించాలి. లేకపోతే మనం పెద్దగా దాని మీద ఆసక్తి. ఇప్పుడు ఏముందండి, కొత్తగా వచ్చినప్పుడు హరికృష్ణ వాళ్ళు డాన్స్ చేస్తారు బాగుంటుంది, కొంచెం ప్రసాదం బాగుంటుంది, 4-5 సంవత్సరాల తర్వాత అంటే అది అయిపోయింది, అది రెగ్యులర్ అయిపోతుంది. ఇంకేం కొత్తది ఇంకేం లేవా మీ దగ్గర? ఎప్పుడు అవేగా రావటం, ఏదో డాన్స్ చేయటం, తినటం, వినటం, అంత. ఇంకేం కొత్తవి ఏమి లేవా? లేదు. ఇదే కార్యాల నుంచి మనం వీటిని తీసుకొని ఎదగాలి. ఒక వారం, ఒక 2-3 సంవత్సరాల్లో మనకి ఏమైనా పరిచయం అయిపోతాయి. ఇస్కాన్ పద్ధతులు ఇవన్నీ కూడా బాహ్యం, పెద్ద కష్టమేం కాదు. ఈ పద్ధతులు ఏంటి, ఏం చేస్తాము, మన ప్రార్థనలు ఏంటి, ఇవన్నీ కంఠస్థం అయిపోతాయి. కానీ అంతేనా అనుకుంటే ఆ మాట ఎప్పుడు వస్తుంది? మనం భావాన్ని సూక్ష్మంగా ఎదుగుదల అనే దాన్ని పెంచుకోకపోతే అట్లా అనిపిస్తుంది. ఒకసారి నేను కలిశాను ఒక ట్రైన్లో, మేము పుస్తక వితరణ చేస్తాం, ఇస్తే తెలుసులే అన్నారు. చూడు ఒక్కసారి చూడ చూపించేదంటే నేనే 100 మందికి చూపించాను. మీ డివోటీ దీక్ష అయిపోయింది, బ్రాహ్మణ దీక్ష అయింది. ఇక్కడ మేము సిగరెట్ తాగుతాం బయటికి వెళ్ళి. నేను అన్ని తెలుసు, కానీ సిగరెట్ కాస్త నీకు ప్రమాదం అని తెలియట్లేదు. అన్ని తెలుసు నీకు, సిగరెట్ నీకు ప్రమాదం అని తెలియట్లేదు, కానీ అన్ని తెలుసు ఆయన. ఎందుకు? బాహ్యంగా అన్ని తెలుసుకున్నాడు. నీకు కొత్తగా ఏం కనపడట్లేదు, వదిలేసి. ఇది సమస్య. సో నేను అంటే యాత్రలో ఈ విషయాంశాన్ని గట్టిగా ఎందుకు చర్చిస్తున్నా అంటే, మనం ఈ బాహ్య మార్పుల నుంచి అంతర్గత మార్పులకి, సూక్ష్మ మార్పులకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే మనకు ఇక ప్రచారకుడుగా మీరు బాహ్య మార్పులు జరుపుతున్నప్పుడు వ్యవహారం, సహనం కొంచెం ఎక్కువ ఉంటుంది. తిలకం ఇట్లా పెట్టారు, అట్లా పెట్టారు, రాలేదు, ఇలా కట్టుకోవాలండి, దోతి ఇలా కట్టుకోవాలి, తిలకం ఇలా పెట్టుకోవాలని చెప్తాం. కానీ 3 సంవత్సరాల తర్వాత కూడా ఆ బాహ్యంలోనే ఉండిపోయి నేను గొప్పగా సాధించానంటే చిరాకు. ఎందుకు? ఇంకా ఎదగాలయ్యాను అని అన్ని అయిపోయిందాం అనుకుంటే మనం ఎదగాల్సిన దశ చాలా ఉంది అంతర్గతంగా. సో బాహ్యానికి ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే, ఇంకో క్యాండిడేట్ బాహ్యంలో రెడీగా ఉన్నాడు, ఆయన చూడాలా, మిమ్మల్ని చూడాలా? సో మీరు మనం అంతా వెంటనే సూక్ష్మ ఎదుగుదలకి, మార్పుకి కంకణం కట్టుకోకపోతే, ఇంకా బాహ్యంలోనే కూర్చుంటే ఇక బాహ్యం బ్యాచ్లు వస్తూనే ఉంటాయి.
వాళ్ళని చూసుకోవాలా, వీళ్ళని చూసుకోవాలి. అప్పుడేమంటావు, కొత్తగా వచ్చారు వాళ్ళు డొనేషన్ ఇస్తున్నారు, ప్రభుజాలు చేస్తున్నారు, మమ్మల్ని అప్పుడు ఎంత పట్టించుకోవట్లేదు. కానీ ఎంతకాలం ఈ బాహ్యంగానే చూస్తుంటాం, సూక్ష్మంగా ప్రయాణం చేయకూడదా? ఖచ్చితంగా వ్యవహారం మారుతుంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం పెద్దయ్యారు కాబట్టి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు తినిపిస్తాం, అది పెడతాం, చొక్కా వేస్తాం, ధోతి కడతాం. వీడి తర్వాతే వీడు ఇంకో పుట్టింది శేఖర్ ప్రభు. వాడేమనుకుంటాడు, నన్ను నెగ్లెక్ట్ చేస్తాను. అవునా కాదా? న్యాచురల్ కాదా? కానీ వాడికి ఇప్పుడే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది నెగ్లెక్ట్ కాదు నాయన, వాళ్ళు బాహ్యంగా ఉన్నారు, నువ్వు ఎదిగావు. నాకు అన్నం పెట్టేసి అమ్మ వాడికి తినిపిస్తుంది అనుకోవచ్చు కదా. కానీ ఏమనుకోవాలి అప్పుడు, లేదు వాడికి అది అవసరం, నాకు తినిపించారు, అయిపోయిందట. ఈ లోపు నువ్వు అంతర్గతంగా ఎదగాలి, సూక్ష్మంగా ఎదగాలని నేర్చుకోలేదనుకో, వాడికి వీడికి ఫైట్ స్టార్ట్. అదే నేను చెప్పబోయే విషయం సూక్ష్మంగా. ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదు, అయిపోయింది, ఎన్నో వస్తుంటాయి కంప్లైంట్స్. దానికి కారణం ఏంటి? ఎంతకాలం యాక్చువల్లీ ఉన్న బాధ్యతని, బరువుని మొయ్యాలి, అంతేగాని ఇంకా భారంగా కూర్చుంటే తల మీద ఎలా? ఇప్పుడు కొత్త వాళ్ళకి దారి ఇవ్వాలా? మనం అక్కడే కూర్చున్నాం అనుకో లైన్లో కదలకుండా, బాగా వాళ్ళకి ఎట్లా దారి వస్తుంది? సో మనం వస్తూ ఎదగాలి, ఎదిగే ప్రయత్నంలో ఉండాలి. అది స్లోగా అవుతుందా, ఫాస్ట్గా అవుతుందా, ఆ ప్రయత్నం మనకూడదు. అందుకే ప్రయత్నాదిత మానసు యోగి సంశుద్ధ కిల్బిష. ఆ ప్రయత్నం మన తరఫు నుంచి ప్రయత్నం జరుగుతూ ఉండాలి. అది మనం చేస్తున్నామా లేదా పరిశీలించాలి. చూడండి, ఇది చాలా హెరిబుల్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ ప్రయత్నం చాలా సూక్ష్మమైంది, చేయాలి. ఓకే, అందుకే మంచికి ఇది చర్చించడానికి యాక్చువల్లీ హడావిడిలో చర్చించలేదు ఈ విషయం కదా. ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇది విషయం ఎక్కుతుందేమో అనుకున్నా. అసలు నేను చెప్పగలుగుతాను కూడా నాకు తెలియదు. సో నేనేం చెప్పానో నాకు తెలియదు, బట్ మీరేం తీసుకున్నారో చెప్తే నేను చెప్పింది అందిందో లేదో నాకు తెలుస్తుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? వాటిలో ప్రేమ అనే భావానికి వెళ్ళడానికి ఫస్ట్ 3 క్లాస్ అయితే వెళ్తారా, డైరెక్ట్ ప్రేమ వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారా? వెరీ గుడ్. చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిన పద్ధతి, శ్రీల ప్రభుపాద మనకి ఇచ్చిన పద్ధతి, ఈ మొదటి 2 మనకి అంత వర్తించదు. మనం డైరెక్ట్ సేవాభావం తీసుకుంటాం. హరే కృష్ణ మంత్రం అర్థం ఏంటి? హరే కృష్ణ మంత్రం మనం జపం చేస్తున్నాం, మీకు తెలుసా అర్థం? మనకు తెలియకుండా మిమ్మల్ని ఫిక్స్ చేస్తాం. ఒక్కసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అంటే దాని అర్థం ఏంటి? దాంట్లో 3 బీజ అర్థాలు శబ్దాలు ఉన్నాయి. ఏంటి? హర, రామ, కృష్ణ. సో హర అంటే ఎవరు? భగవంతుడి యొక్క, శివుడు కాదు. హర అంటే ఇక్కడ హర అంటే శివుడు. హర ఇదెవరు? సారీ, హర అంటే శివుడు, ఇది హర అకారం స్త్రీలింగ శబ్దం. అంటే హాకి ఆవుతుంటుంది. ఎవరిది? రాధారాణి. సో మన హరే కృష్ణ అంటే రాధాకృష్ణ, హరే రామ అంటే సీతారాం. ఓకే, సో ఇక్కడ ఏమడుగుతున్నాం? హే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి హర, హే కృష్ణ అందరినీ ఆకర్షించే శక్తి కృష్ణ, అందరికీ సంతృప్తి ఇచ్చే రామ. ఈ 3 అయిపోయాయి. సో హరే కృష్ణ ఈ 3 బీజ పదాలని వాడి ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి? నన్ను సదా నీ సేవలో నియుక్తులు చేయని మీ అందరికి చెప్పేస్తున్నారు. సో ఎవరితో హరే కృష్ణ అనండి అంటాం కదా, అప్పుడేంటి? నాకు సేవ ఇవ్వండి అంటున్నట్టు వాళ్ళు. సో వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాం మనం? సేవకు తీసుకెళ్ళాం. తెలియకుండా సేవ చేయమంటున్నాం, సేవ అడుగుతున్నాం అనమాట. వాళ్ళంటే హరే కృష్ణ అనండి, హరే కృష్ణ. దేవుడు అంటారు, ఓ మీకు సేవ ఇవ్వాలంట. మీరు అడగలేదే, మీరు అనేసారు హరికృష్ణ. సో వాళ్ళని దివ్యంగా మోసం చేస్తున్నారు.
అది హరే కృష్ణ మంత్రం యొక్క గొప్పతనం. దాంట్లో మొదటి నాకు ఇవి కావాలి, భయాలు ఉన్నాయి, ఇవన్నీ కాదు, డైరెక్ట్ గా సేవకు తీసుకెళ్తుంది. ఈ హరే కృష్ణ మంత్రం యొక్క గొప్పతనం అది. సో అక్కడ సేవకు తీసుకెళ్ళినాక ఇక మన బాధ్యత. అక్కడే ఉండి పైకి వెళ్తామా, దూకి కింద పడిపోతాం మనం. సో దూకి కింద పడ్డాం అనుకోండి, చాలా ఆస్కారం ఉంటాయి. చూసారా, అక్కడికి వెళ్ళా ఏమో దొరికింది నీకు? నువ్వు ఇస్కాన్కి వెళ్ళి ఏం దొరికింది నీకు? అక్కడ చూడు, ఆయన వెళ్ళు, ఆ వ్రతం చెయ్యి. డొనేషన్ వచ్చింది, వాడికి ప్రమోషన్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, కష్టాలు పోయాయి, రోగాలు తగ్గాయి. నీకు చూడు, రోగాలు తెగించుకున్నావు. ఈ మాటలు వస్తాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇవి తగ్గించుకోవడానికి కాదు, మన ఇది సేవ. అయితే మనం ఒకటి గమనించాలి. ఫస్ట్ ఏంటి? ఏదో ఆశించి చేయడం. రెండోది భయాలు. మూడోది ఏంటి? సేవ. అంటే ఈ మూడో స్థాయికి వచ్చామంటే మనకి ఏది అవసరమో భగవంతుడు తీరుస్తారు, దాన్ని మనం పట్టించుకోని అవసరం లేదు. అది పాయింట్. అది దొరకదని కాదు, మనకి ఏం అవసరమో అన్ని భగవంతుడు ఏర్పాటు చేస్తారు. మనం ఏదైతే భయపడతామో ఏమవుతుంది, ఆ ఫ్యూచర్ ఏమవుతుంది. జనం అడుగుతుంటారు, ముసలి అడిగితే ఎవరు చూసుకుంటారు? అరే ఇప్పుడు చూసుకునేవాడు అప్పుడు చూసుకోడా? నువ్వు ఇప్పుడు హాస్టల్లో ఉన్నావు, భార్య పిల్లలు లేరు. ఎనీవే, భార్య పిల్లలు ఎవరు చూసుకుంటున్నారు కదా? పిల్లలు ఎవరు చూసుకుంటున్నారా? ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తున్నారు. ఎక్కువ శాతం అదే చూస్తున్నారు. ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నాయి. టైం లేదు అంటే కావలసుకొని చూడట్లేదా? లేదు, వాళ్ళ జీవనశైలి అట్లా అయిపోయింది, చూసుకోలేకుండా అయిపోయింది. సో అడుగుతుంటారు అంటే, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? రోగాలు వస్తాయిగా. అరే రోగాలు రావాలని గ్యారెంటీ ఎక్కడుంది? ముసలితనం వస్తుంది. ముసలితనం వస్తే ఇప్పుడు చూసుకునేవాడు అప్పుడు చూసుకోడా? అందరు అదే ప్రశ్న. తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది కదా ప్రశ్న వస్తుంది. సో దానికి విశ్వాసం కావాలి, శ్రద్ధ కావాలి. ఇప్పుడు పిల్లల్ని పంపిమంది, వీళ్ళు తల్లిదండ్రులను కూర్చోబెట్టి కన్విన్స్ చేశాను, వీళ్ళకి తిండి గుడ్డకి నేను బతుకున్నాను, వాళ్ళకి నో ప్రాబ్లం, తర్వాత కూడా వీళ్ళు ఇసుకొని పాటిస్తే వాళ్ళకి వస్తారు. బంధువులు వచ్చి, తెలుసా మీరు ఏం చేశారు, వాడి జీవితం నాశనం చేస్తున్నారు. సో వీళ్ళు భక్తులు కాలేదనుకోండి, ఇంకా వేస్తుంటారు విష బీజాలు. అది కొంచెం మొలకెత్తి రాగానే ప్రభు తీసుకెళ్ళిపోతాను, మీరు చెప్పింది మంచివే కానీ అలా ఈ చీరాల 12 ఏళ్ళ నుంచి వస్తున్నారు పోతున్నారు. ఎందుకు కుదరట్లేదు? నమ్మకం, విశ్వాసం కుదరట్లేదు. అది సమస్య. ఏమైపోతుంది. చూడండి, మనం వచ్చాము, మనకి ఏం తక్కువపోయిందా? నేను పిచ్చి కుక్కదా తిరుగుతుంటాను, అటు ఇటు ఢిల్లీకి, బాంబేకి, అటు ఇటు చెన్నై, అటు ఇటు. ఎప్పుడైనా నాకు అయ్యో తిండి ఏమవుతుంది ఆలోచించే ప్రశ్న లేదు. నేను నమ్మకంతో చెప్తున్నాను, విశ్వాసం మీరు మోసగించడానికి. నో ప్రాబ్లం, అక్కడ రెడీగా ఉంటుంది నాకు ప్లేట్. ఆ విశ్వాసంతో చెప్తున్నాను, ఇది పాటిస్తే నో ప్రాబ్లం. ఫ్రిడ్జ్లు, ఏసీ డిపార్ట్మెంట్ రాకపోవచ్చాము, కానీ కనీస అవసరాలు తీరిపోతాయి. విశ్వాసం ఉండాలి. అందుకే మనం చిన్న వయసు నుంచే వాళ్ళకి భగవంతుడి సేవ చేసే ఆ స్థాయికి తీసుకెళ్ళాం అనుకోండి, వాడు చనిపోయేలోపు ప్రేమను పొందవచ్చు. కానీ వాడిని ఇంకా నిత్యావసరాల కోసమే గాడిదలా పనిచేస్తున్నాడు అనుకోండి, వాడి సేవా భావానికి ఎప్పుడు ఎదుగుతాడు? దాని నుంచి పడిపోతాడు వాడు. నిత్యావసరాలు కాదు, అవసరం లేని కూడా దిగుతాడు. సినిమాలు అవి ఎక్సెట్రా. సో ఇక్కడ ఈ ప్రచారంలో, ఈ ఉద్యమంలో మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం మీకు అర్థం కావాలి. మోసం చేయట్లేదు. మీ ప్రయాణం ఎటువైపు వెళ్తుంది, యాత్ర ఎటువైపు ప్రయాణిస్తున్నాం మనకు అర్థం కావాలి. మనం ఎటు వెళ్తున్నాం? సేవా స్థాయికి వెళ్తున్నాం. ఓకే, నేనే చెప్తున్నా, మీరు చెప్పాలి. ఓకే, అందుకే 15 నిమిషాలు ప్రసాదం వస్తుంది కాబట్టి.
ఇదే స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ మాయ ప్రభావం చూపించారు. ప్రేమ దొరికే వరకు పడిపోతుంటాం. ప్రభు అడిగిన ప్రశ్న ఏంటంటే మాయా ప్రభావం లావాదేవీల్లో, భయాల్లో, సేవ, ఈ మాయా ప్రభావం ఎంతవరకు మనపై ప్రభావం చూపించచ్చు అంటున్నారు. దానికి ప్రశ్న అంటే మనం ప్రేమను పొందేంత వరకు ఎక్కడైనా పడిపోవచ్చు. లైక్ భరతుడు ఉన్నాడు, మనం ఎప్పుడు తరచూ ఇస్తుంటాం ఎగ్జాంపుల్. భరత రాజు మొత్తం రాజ్యాన్ని వదిలేశాడు, వయసులో ఉన్నాడు, భార్య పిల్లలను వదిలేశాడు, ఆయన వాహనాలు వదిలేశాడు. ఆయనకి ఏమి ఏదో సమస్య వచ్చిందని కాదు, కేవలం తపస్సు చేసి భగవంతుని పొందాలని అన్ని వదిలేసి బాధ్యతగా వాళ్ళ అబ్బాయికి అప్పచెప్పి వచ్చేసాడు. ఆయన సాధనలో ఎక్కడికి వచ్చాడు? ప్రేమకి ఒక మెట్టు తగ్గిందంతే. అంటే సేవ నుంచి ప్రేమ రావాలంటే ఏంటి? మధ్యలో నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ, ఈ మెట్లెక్కాలి. సేవ నుంచి అక్కడ చేరుకోవాలంటే రుచి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో మనం కనుక ఎప్పటి వరకు మాయ ప్రభావం ఉండొచ్చు? ఈవెన్ భావ వరకు మాయ ప్రభావం ఉండొచ్చు. సో భరతుడు ఎక్కడికి వరకు వెళ్ళాడు? ఒక్క మెట్టు తగ్గాడంటే ఏంటి? భావ దగ్గర ఉన్నాడు. దానికే మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చింది. సో అప్పుడు అనుకూలంగా ఉన్నాయి జన్మ, కానీ మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చిందిగా, టైం వేస్ట్ అయిందిగా, బౌద్ధం వెళ్ళిపోవచ్చు అప్పుడే. సో మాయా ప్రభావం ఎప్పుడైనా ఉండొచ్చు, ఆ స్థాయి వరకు ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని పెద్ద లెక్చర్ ఇస్తాను. మాయ ఎలా భయపడాలంటే నెక్స్ట్ క్షణం మాయ ప్రభావంతో నేనేనో మాట్లాడచ్చు, ఎవరైనా పడిపోవచ్చు. సో ఆ భయం ఉండాలి మాయలో. సో ఆ భయమే కాదు, భగవంతుడి పాదాలు గట్టి పట్టుకోవాలి. సో భగవంతుడు ఆపన్న సంస్కృతి ఇంకోరాం ఎన్నామా వివసోగ్రహం, భగవంతుడి పాదాలను, భగవంతుడి నామాన్ని గట్టిగా ఆశ్రయిస్తే యద్ వివేది స్వయం భయం, భయమే భయపెట్టించే భయమే భయపడుతుందంట. భగవంతుడి నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు అంటే మనం రోజు 16 మాలు చేస్తే మన ఎవరైతే భయపడతారో భయం మాయ అదే భయపడుతుందమ్మా విజువల్ కలిపి. సో ఈ రోజు 16 మాలు కాలేదు జపం, ఆ భయం వచ్చి మనం భయపెడుతున్నాం. అయింది ఆ భయం మనం భయపెట్టి కరెక్ట్ బాగుంటుంది. అదే మాయ ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, ఎవరి మీదైనా అటాక్ చేయొచ్చు. ఓకే, ఇంకేమైనా డిస్కషన్? సో ఒకళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఒక ఆయుర్వేద నియమం ఏంటంటే పళ్ళు మనం వేరే వండిన ఆహారం తర్వాత కన్నా ముందు తీసుకుంటే మంచిదంట. సో పళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే పనిచేసి మీరు కూడా దీన్ని అభ్యసించవచ్చు. ఇంట్లో పళ్ళు తీసుకోవాల్సి వస్తే ముందుగా తీసుకొని తర్వాత వండిన ఆహారం తీసుకోవచ్చు. లేదా వండిన తర్వాత తినాల్సి వస్తే ఇంకెవరైనా ఇస్తే అట్టిపండు అని తినేయచ్చు. కానీ జనరల్గా ఏంటి కొంచెం గ్యాప్ ఇచ్చి పళ్ళు తీసుకోవాలి. అప్పుడు ఆ పళ్ళు యొక్క పూర్తి లాభం మన శరీరానికి చేరుకుంటుంది. సో ముందు తినాలి, లేక తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి తినాలి. ఇప్పుడు 15 నిమిషాలు వస్తుంది కాబట్టి మంచి అవకాశం. పళ్ళు పనిచేసి ప్లేట్ ఉంది. సో ఇక్కడ ప్రభు ప్రశ్న వేశారు, చిన్న గమనించండి. అంటే కామ్ గా పంచాలి. ఓకే, సూక్ష్మ విషయాల్ని ఎట్లా గమనించాలి? గమనించలేము, ఎందుకంటే అందుకే దాన్ని సూక్ష్మం అంటారు. సో బాహ్యంగా మనం వాటిని కనిపించలేము. కొద్ది గొప్ప మొహంతో చూడొచ్చు, ఫేస్ ఇస్ ఇండెక్ట్ మైండ్ అంటారు కాబట్టి ముఖ కవలికలతో చూడొచ్చు కొంచెం, కానీ దాంతో మోసపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే ఇప్పుడు మీరు సూక్ష్మంగా ఉన్నా, నేను సూక్ష్మంగా, అప్పుడు మాత్రమే సంబంధం. మీరు సూక్ష్మంగా లేరు, నేను సూక్ష్మంగా ఉన్నాను, మనస్పర్ధలు వస్తాయి.
సో అందుకే మన ఇద్దరం కూడా సూక్ష్మ స్థాయికి ఎదిగామనుకోండి, అర్థం చేసుకోవాలి. మాట్లాడనే అవసరం లేదు. అలా కూర్చున్నా నీ కావాలి, నీకేం కావాలో నేను చెప్తాను, మీకేం కావాలి, నాకేం కావాలో మీరు చెప్పండి. సో అందుకే ఒక సందర్భంలో గురు సేవ, గురువుకి సేవ చేయటం ఇలా ఉంటుందంట. 5 స్థాయిలో ఉంటుంది. ఒకటి ఏంటి, చెప్పిన వెంటపడాలి. చెయ్యు నాయన, బుజ్జి చేయి నాయన అంటే సరే అని చెయ్యడు. అది ఒక స్థాయి, ఎప్పుడో చేస్తాడు. రెండో స్థాయి ఏంటి, చెప్తేనే చేస్తాడు, చెప్పకపోతే చేయడు. మూడో స్థాయి ఏంటి, గమనించి చేస్తాడు. ఒకసారి చెప్పారు కాబట్టి గమనించి చేస్తాడు. నాలుగోది ఏంటి, ఆయన చెప్పకుండానే అవసరం తెలుసుకొని చేసేస్తాడు. సో ఉన్నత స్థాయి ఎవరు, సేవ. సో ఉన్నత స్థాయి సేవ రావాలంటే ఆ సూక్ష్మ స్థాయికి ఎదగాలి. అప్పుడు చెప్పకుండానే ఏం అవసరం, భగవంతుడి ఏం అవసరం, గురువుకి ఏం అవసరం ఆలోచిస్తాం. కానీ ఆ స్థాయికి ఎదగకుండా, వాస్తవంగా ఎదగకుండా ఏదో ఆయనకి అది ఇష్టమేమో అని చేసేసామనుకోండి, అది అపరాధం కూడా అవ్వచ్చు. ఇప్పుడు అప్పుడప్పుడు డివోటీస్ వస్తారు, సమోసా తినంటారు, చాలా భావంతో చేశాను. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నాకు తెలియను, తినకపోతే చూడ వాళ్ళు పెడితే తింటారు, వీళ్ళు పెడితే తింటారు, నేను పెడితే తింటారు, ఎక్కడొచ్చిన గోళ కదా, సమస్యలు వస్తాయి. నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అర్థం చేసుకో. అదే ప్రభువు మీరు చెప్తారులేండి అలాగే, అవునా కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాతాజీ రాలేదు కాబట్టి మీ ఇంట్లో తిన్నాం, మాతాజీ వెంటనే ఆ మాట అన్నారు, నేను తిన్నాను, అమ్మో ఇది పెద్ద గోళ్ళగా ఉందని అప్పుడు తినాల్సి వచ్చింది. సో అంటే తనకి చెప్పిన అర్థం చేసుకోదు. అందుకే నేను కూడా ఏదో ఇప్పుడిప్పుడే భక్తికి వస్తున్నారు తిన్నాను. కానీ వాస్తవంగా కాషం వేసుకొని బ్రాహ్మణ థ్రెడ్ పెట్టుకొని నాకు ఎన్నో నియమాలు ఉంటాయి. అది నాకు తెలుసు, ఎన్నో నియమాలు ఉంటాయి. ఎవరు వండారు చాలా ఇంపార్టెంట్ నాకు, ఏ భావంతో వండారు నాకు చాలా ఇంపార్టెంట్. కానీ త్యాగం చేస్తున్నాను, దాన్ని రుచి చూడటం కాదు, త్యాగం చేస్తున్నాను. నేను తింటూ త్యాగం చేస్తున్నాను, ఎందుకంటే ప్రచారానికి అవసరం కాబట్టి. నేను గుండాయిపాలెం వెళ్ళాను మొదట్లో, వాళ్ళంతా చేపలు చేశారు, అన్ని చెప్తే తను చెప్పారు, అన్ని వివరాలు చెప్పారు. అక్కడ ఇప్పుడు ఏంటి, వాళ్ళకి ఈ బ్రాహ్మిన్స్ అంతా ఇట్లా అయిపోతున్నారు, వాళ్ళంతా క్రిస్టియన్స్ గా మారిపోతున్నారు అండి ఊళ్ళో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనం దగ్గరుండి వాళ్ళతో ఉండి వాళ్ళతో పాటు ఉండకపోతే కాదు, వాళ్ళతో పాటు తినాలి, అంటే వాళ్ళకి పెట్టిన వసతులు వాడాలి. జనం అన్నారు వాళ్ళు చేపలు తినే వాళ్ళ దగ్గర తింటున్నారు ఏంటినా, కానీ వాళ్ళేంటి, వాళ్ళు నిష్టగా ఒక వేరే పాత్రలో వండి నాకు ఇస్తున్నారు. చెప్పాను వాళ్ళు మీరు చేయండి తింటాను నేను, కానీ ఇలా చేసేవాడు. అప్పుడు వీళ్ళు ఎవరు కూడా మానలేదు, అయినా నేను తిన్నాను. అది నా బ్రాహ్మణ్ నియమానికి ఉల్లంఘన, అయినా అది తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు గుండాయిపాలెం 4 డివోటీస్ ఉన్నారు. త్యాగం చేశాను. సో తినటం రుచి కోసం, నాలుగు కోసం కాదు, త్యాగం కోసం. ఇది గుర్తించాలి. అందుకే ఈ గుర్తించే వాళ్ళు ఎక్కువ ఉంటే కొంచెం నాకు తేలిగ్గా ఉంటుంది. ఇది 10 సంవత్సరాలైనా అదే భావన, కొత్త వచ్చిన వాళ్ళు అదే భావన, ఎక్కడ చేస్తాం? మార్చుకోకపోతే, అర్థం చేసుకోకపోతే ఏం చేస్తాం? సో చాలా కష్టం అవుతుంది ప్రచారం. సో అదే సూక్ష్మ ప్రయాణం, ఇది అర్థం చేసుకోవాలి ఏంటి ఇక్కడ పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఏంటి, వాళ్ళు ఇస్తుంటారు, నేను తీసుకోవాలి, నేను తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. సో అక్కడ పరిస్థితి అర్థం చేసుకో. సో ఎందుకంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్. సో వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకోవడానికి రెడీ అయినా. ప్రభుజీ తినడు అంటే వాడు ఆల్రెడీ నేను తినేస్తానన్నారు. సో అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. సో గమనించాలి. అందుకే ఇది సూక్ష్మం అనేది ప్రయాణం చేయకపోతే గమనించము, చాలా కష్టంగా ఉంటుంది. ఏ మందిరానికి వెళ్ళినా పూజ అది అక్కడే అవుతున్నాం, జ్ఞానం అడుగుతామనేవాళ్ళు. చూడండి, ఇవాళ మనం చర్చించుకున్న విషయాలు చిన్న చిన్నవి కాదు.
చాలా కష్టమైన విషయాలు, కష్టం. చాలా కష్టమైన విషయాలు. మీరంతా కొత్త స్థాయిలో భక్తి చేస్తున్నారు, భక్తికి అనుకూలం ఉన్న కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. యాక్చువల్గా తను బయలుదేరింది ప్రభు, తను జలుబు రాలేనని అందరికి ఇబ్బంది అవుద్దని ఆగుతాను. లేదు లేదు ఏం కాదు, కానీ ఒక్క దుమ్ము లేదు ప్రభు వచ్చినా కాదే అంటుంది. తీసుకొచ్చి అలా లేదు చూడు ఒక్కసారి. యాత్ర ఇంపార్టెంట్.